అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. మంత్రపు టుంగరం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించదలిచిన కార్యంలో ఏనాటికి విజయవంతుడివవుతావో నాకు తెలియదు. కానీ ఒక ముఖ్య విషయం చెప్పదలిచాను. కొందరు మనుషులు అష్టకష్టాల కోర్చి సాధించుకున్న దానిని కూడా తేలిగ్గా వదిలేస్తారు. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుమంతుడనేవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఒక ముని అతడిపై జాలిపడి ఆశ్రమంలో తాను నడుపుతున్న గురుకులంలో చేర్చుకున్నాడు. సుమంతుడక్కడ 10 ఏళ్ల పాటు శ్రద్ధగా విద్యాభ్యాసం చేసి అనేక శాస్త్ర విద్యల్లో చక్కటి పాండిత్యం సంపాదించాడు. ముని అతడికి ఒక యోగ్యతాపత్రం ఇచ్చి, నాయనా, ఇక్కడ నీ విద్య ముగిసింది. ఈ చుట్టుపక్కల గల ఏ రాజ్యానికైనా వెళ్ళు. అక్కడ రాజాస్థానంలో నీకు తప్పక ఉద్యోగం లభిస్తుంది అని దీవించాడు. సుమంతుడు రోహితపురాన్ని పాలించే రాజు దర్శనం చేసుకోవాలనుకుని ఆ రాజ్యం దిక్కుగా బయలుదేరాడు. కానీ కొంత దూరం ప్రయాణం చేశాక దారి తప్పి సూర్యాస్తమయ సమయంలో ఒక అరణ్య ప్రాంతాన్ని చేరాడు. ఆ రాత్రి కాలాన్ని ఎక్కడ గడపటమా అన్న సమస్య సుమంతుడికి ఎదురయ్యింది. అతడు చుట్టూ పరికించి చూడగా దాపులనున్న కొండ మీద ఒక శిథిల గృహం కనిపించింది. సుమంతుడు కొండకేసి బయలుదేరాడు. కొండపాదం దగ్గర అతడికి విలువైన దుస్తులు ధరించి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. అతడు ఏదో ఒక దేశపు యువరాజులా ఉన్నాడు. సుమంతుడు చిన్నగా నవ్వుతూ అతడికి నమస్కరించాడు. యువకుడు ప్రతి నమస్కారం చెయ్యకుండా, నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నావన్న మాట మనసులో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేల్చుకునేందుకు కత్తి యుద్ధం తప్ప మరొక మార్గం లేదు అంటూ నడుము నుంచి వేలాడుతున్న కత్తిపిడి మీద చెయ్యి వేశాడు. సుమంతుడు, మీరనేదేమిటి? మనిద్దరి మధ్య కత్తి యుద్ధమా? అందుకు నా దగ్గర కత్తి కూడా లేదే అన్నాడు. అలా అయితే నువ్వు వచ్చే అమావాస్య నాటి వరకు ఆగు. ఈ అమావాస్య రాత్రి నా అదృష్టం ఏపాటిదో తేల్చుకుంటాను అన్నాడు యువకుడు. ఈ మాటలు సుమంతుణ్ణి మరింత ఆశ్చర్యపరిచాయి. అతడు యువకుడితో, మరొకసారి చెబుతున్నాను, మీరనేదేమిటో నాకు అసలు అర్థం కావటం లేదు. మీ అదృష్టాన్నేదో పరీక్షించదలుచుకుంటే అందుకు నేను ఏమాత్రమూ అడ్డురాను. నేను ప్రయాణికుణ్ణి. ఈ రాత్రి తలదాచుకునేందుకు చోటు వెతుక్కుంటున్నాను అన్నాడు. ఆ జవాబుతో యువకుడు శాంతపడ్డాడు. అతడు అక్కడికి వచ్చిన కారణం సుమంతుడికి ఇలా వివరించాడు. ఆ యువకుడు, రోహితపుర యువరాజు కొండ మీద ఉన్న శిథిల గృహం భూత ప్రేతాలకు ఆవాసం. గత 50 ఏళ్లుగా ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ గృహంలో ఒక పట్టె మంచం ఉంది. దాని మీద తలదిండు కింద ఒక మంత్రపు టుంగరం ఉంది. ఒక అమావాస్య చీకటి రాత్రిని ఆ శిథిల గృహంలో గడపగలిగిన వాళ్లకు ఆ మంత్రపు టుంగరం లభిస్తుంది. దాన్ని ధరించిన వాళ్ళు నిండు 100 ఏళ్ల కాలం బ్రతుకుతారు. ఆ రోజు అమావాస్య. యువరాజు శిథిల గృహంలో రాత్రి గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ మంత్రపు టుంగరాన్ని సంపాదించదలిచిన వాళ్ళు ఒంటరిగా కొండ ఎక్కి ఆ భూత ప్రేతాలున్న గృహంలో తెల్లవారే వరకు ఉండాలి. నువ్వీ కొండ దిగువ ఉండటం నాకెంతో ధైర్యాన్నిస్తుంది అన్నాడు యువరాజు. సుమంతుడు అక్కడున్న ఒక రాతి మీద కూర్చుంటూ
మీకోసం తెల్లవారే వరకు ఇక్కడే ఉంటాను. మీకు విజయం కలగాలన్నది నా కోరికే అన్నాడు. సూర్యాస్తమయమై క్రమంగా అరణ్యాన్ని చీకటి అలుముకుంది. యువరాజు కొండ ఎక్కటం ప్రారంభించాడు. సుమంతుడు పక్షులు, మృగాలు చేసే ధ్వనులు వింటూ కదలకుండా కూర్చున్నాడు. కొంతసేపటికి అడుగుల చప్పుడు అయి అతడు తల తిప్పి చూశాడు. యువరాజు కొండ దిగి వస్తున్నాడు. యువరాజు దగ్గరకు రాగానే సుమంతుడు అతన్ని ఏం జరిగింది అని అడిగాడు. యువరాజు తల వంచుకొని చిన్నగా వణుకుతూ, సగం కొండ ఎక్కేసరికి నాకేదో చెప్పరానంత భయం కలిగింది, తిరిగి వచ్చాను అన్నాడు. యువరాజా, భయం ఎందుకు? దేవుడిపై భారం ఉంచి ధైర్యంగా కొండ ఎక్కు అని సుమంతుడు యువరాజును ఉత్సాహపరిచాడు. యువరాజు మరొకసారి ధైర్యం తెచ్చుకొని కొండ మీదికి బయలుదేరాడు. అతడు కొంత దూరం వెళ్ళేసరికి శిథిల గృహం వెనుక నుంచి పెద్దగా నక్కల ఊళలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిప్పురవ్వలలా మెరుస్తున్న మిణుపురుగులు శిథిల గృహం చుట్టూ ఎగరసాగాయి. యువరాజు మరొకసారి సుమంతుడి దగ్గరకు తిరిగి వచ్చి, మిత్రమా, భూత ప్రేతాలున్న పాడుబడిన కొంపలో రాత్రికాలమంతా గడిపే ధైర్య సాహసాలు నాకు లేవు అన్నాడు నిస్పృహగా. సుమంతుడు కొంచెంసేపు ఆలోచించి, యువరాజా, నిరుత్సాహపడకు. నువ్వు అనుమతించితే నేను ఒక ప్రయత్నం చేస్తాను. నిన్ను ప్రయత్నించవద్దనేందుకు నేనెవణ్ణి అన్నాడు యువరాజు శాంతంగా. సుమంతుడు కొండ ఎక్కి భూత ప్రేతాలున్న శిథిల గృహం చేరాడు. లోపల కటిక చీకటి, తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అతడు లోపలికి అడుగు పెట్టగానే గుండెలదిరేలాంటి వికృతమైన నవ్వులు, అరుపులు వినిపించాయి. కానీ అతడేమాత్రమూ భయపడకుండా అక్కడున్న పట్టె మంచం మీద కూర్చున్నాడు. 100 ఏళ్లు బ్రతకాలనుకునే నీ దురాశ ఈ రాత్రి నీ చావుకు కారణం అవబోతున్నది, జాగ్రత్త అన్న భీకరమైన గొంతు సుమంతుడికి వినిపించింది. నాకు 100 ఏళ్లు బ్రతకాలన్న దురాశ లేదు. అయితే ఈ రాత్రే చావడం అన్నది విధి నిర్ణయం మీద ఆధారపడి ఉంది అన్నాడు సుమంతుడు నిబ్బరంగా. భూతగృహం చాలాసేపు నిశ్శబ్దమైపోయింది. తరువాత హఠాత్తుగా వికవికమంటూ నవ్వు ప్రారంభమై అది ఆగిపోగానే ఒళ్ళు జలధరింపచేసే కీచుగొంతుకొకటి, నీకు భూతప్రేత పిశాచాలంటే భయం లేదా అని అడిగింది. బ్రతికున్న మనిషి చచ్చిపోయిన వాళ్లకు భయపడటమేమిటి? ఇది చాలా అసంగతం అన్నాడు సుమంతుడు. వెంటనే పట్టెమంచం అటూ ఇటూ ఊగసాగింది. నిప్పులు చెరిగే వేడిగాలి ద్వారం వైపు నుంచి, కిటికీలలో నుంచి పెద్ద ధ్వనితో లోపలికి ప్రవేశించింది. గబ్బిళాలు సుమంతుడి తలను తాకుతూ రివ్వున కిందికి పైకి ఎగరసాగాయి. కానీ సుమంతుడు ఇవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా మంచం మీద కదలకుండా కూర్చున్నాడు. కొంతసేపటికి భళ్ళున తెల్లవారింది. భూతగృహంలో అంతవరకు వినిపించిన వికృతమైన నవ్వులు, అరుపులు ఆగిపోయాయి. అంతటా సూర్యకాంతి ప్రవేశించింది. సుమంతుడు పట్టెమంచం మీద దిండు ఎత్తి అక్కడ ఉన్న మంత్రపుటుంగరాన్ని తీసుకున్నాడు. అతడు కొండ దిగి వచ్చేసరికి యువరాజు ఒక రాతిని ఆనుకొని నిద్రపోతున్నాడు. సుమంతుడు అతడి కత్తికేసి కొంచెంసేపు చూసి చిన్నగా దగ్గి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా ఊపాడు. అయినా యువరాజు కళ్ళు తెరవలేదు. సుమంతుడు పక్కనే ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు. హఠాత్తుగా కొండ మీద నుంచి భయంకరమైన ధ్వని వినవచ్చింది. యువరాజు మేలుకున్నాడు. సుమంతుడు అతను కొండకేసి చూశారు. శిథిలావస్థలో ఉన్న భూతగృహం నిలువునా కూలింది. సుమంతుడు తాను తెచ్చిన మంత్రపుటుంగరాన్ని యువరాజుకిస్తూ, ఇదే అద్భుత శక్తులు గల మంత్రపుటుంగరం అన్నాడు. మిత్రమా, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను.
దీనికి ఎలాంటి బహుమానం కోరుకుంటావు అని యువరాజు ఒక్క క్షణం ఆగి, నా మెడలోని ఈ రత్నాల హారం 10,000 బంగారు కాసుల విలువ కలది. దీన్ని ఇవ్వమన్నా నిరభ్యంతరంగా ఇస్తాను అన్నాడు. సుమంతుడు ఎంతో వినయంగా, నేను పండితుణ్ణి, ఇతరులకు విద్య బోధించటం, మరింత విజ్ఞానం సంపాదించేందుకు గ్రంథపఠనం అంటే నాకు ఆనందం. సంపదల పట్ల నాకు ఆసక్తి లేదు అన్నాడు. అయితే నా రుణం తీరడం ఎలా అని అడిగాడు యువరాజు. ఆ రత్నాల హారం అమ్మగా వచ్చిన ధనాన్ని పేదల, వ్యాధిగ్రస్తుల సహాయానికి వినియోగించండి అని సుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన యువరాజు సుమంతుణ్ణి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. ఇంకా నిర్ణయించుకోలేదు. విష్ణుపురానికి కానీ శమంత నగరానికి కానీ వెళతాను అని సుమంతుడు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భూత ప్రేతాలు నివసించే శిథిల గృహం నుంచి ఆనాటి వరకు ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అలాంటిది సుమంతుడు అక్కడి నుంచి ఎలా బ్రతికి బయటపడగలిగాడు? అపూర్వ శక్తులు గల మంత్రపు టుంగరాన్ని తానే ఉంచుకోవచ్చు కదా. అలా చెయ్యక దాన్ని యువరాజుకెందుకిచ్చినట్లు? అతడు ప్రయాణమైనది రోహితపురానికి. దాని యువరాజుతో స్నేహం అయిన తరువాత కూడా అతడు అక్కడికి పోక తెలియని మరొక ప్రదేశానికి పోవాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తామంటే భయం లేని వాడికి భూత ప్రేత పిశాచాలు ఎలాంటి హాని కలిగించవు. అంతకు పూర్వము ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళందరూ వాటిని చూసి భయపడి ఉండాలి. ఆ కారణం వల్లనే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సుమంతుడు మంత్రపు టుంగరాన్ని తన దగ్గరే ఉంచుకోకపోవడానికి చాలా కారణాలున్నాయి. అతడికి విధి నిర్ణయంలో నమ్మకం ఉంది. మనిషి 100 ఏళ్ళు జీవించటం అనేది గొప్ప వరమేం కాదు. అంత సుదీర్ఘకాలంలో వయోభారం చేత, వ్యాధుల కారణంగా మనిషి నానా ఇక్కట్లకు గురి అయ్యే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా యువరాజు ఆ మంత్రపు టుంగరం తనదిగా చేసుకోవాలనే పట్టుదలలో ఉన్నాడు. సుమంతుడు దాన్ని ఇవ్వకపోతే అతడు తప్పక సుమంతుణ్ణి చంపి ఉండేవాడు. కొండ మీద నుంచి సుమంతుడు దిగివచ్చిన సమయంలో యువరాజు గాఢనిద్రలో ఉన్నాడు. కావాలంటే సుమంతుడు కత్తితో అతడి శిరస్సు ఖండించవచ్చు. కానీ సుమంతుడు పండితుడు, జ్ఞాని. సుమంతుడు యువరాజుతో కలిసి రోహితపురం వెళ్ళకపోవడానికి ప్రబలమైన కారణమే ఉంది. యువరాజుకు మంత్రపు టుంగరాన్ని స్వశక్తితో సాధించుకున్నాడన్న కీర్తి కావాలి. సుమంతుడు అసలు రహస్యాన్ని ఏనాడైనా బయట పెట్టవచ్చన్న భయం తప్పక అతన్ని వేధిస్తూ ఉంటుంది. అలా కాకపోతే సుమంతుడు పండితుడని తెలిసాక అతన్ని తప్పక తన ఆస్థానానికి రమ్మని ఆహ్వానించి ఉండేవాడు. కానీ యువరాజు చేసిందేమంటే సుమంతుణ్ణి అక్కడికక్కడే బహుమానంగా రత్నాల హారం తీసుకోమనడం. దాని అర్థం ఇక నువ్వు నా రాజ్యంలో ఉండనవసరం లేదని చెప్పడం. పోతే పండితుడైన సుమంతుడికి రోహితపుర రాజాస్థానమైనా మరే రాజాస్థానమైనా ఒక్కటే. అందువల్లనే అతడు రోహితపుర మార్గం వదిలి మరొక దిక్కుగా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.